లిక్కర్ బ్రాండ్లపై బ్యాన్ విధించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓల్డ్ మంక్, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, బ్లూ సహా పలు బ్రాండ్లపై నిషేధం విధించింది. రంగు రుచి కోసం కృత్రిమ ఫ్లేవర్లు వాడుతున్నారని నిర్ధారించింది. 7 years old క్లెయిమ్ తప్పుదో పట్టించారంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాణ్యతా లోపాలతో సబ్ స్టాండర్డ్ గా తేలాయి పలు మద్యం ఉత్పత్తులు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై కోర్టుబాటు పట్టాయి మద్యం తయారీ సంస్థలు. మద్యం తయారీ నిబంధనల అమలుపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన నిఘా పెట్టింది. భారత్లో ఏటా 3,81,000 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందులో బ్యాన్ విధించిన వాటా సుమారు 9% ఉంది. మద్యం ప్రియుల్లో బాగా అలవాటైన బ్రాండ్స్ ఇవి. ప్రీమియం విస్కీ ఫ్లేవర్స్ లో ఇవే ఫుల్ డిమాండ్ ఉన్న బ్రాండ్స్. అలాంటి పాపులర్ బ్రాండ్స్ పై బ్యాన్ పడ్డం ఒకంత మద్యం ప్రియులకు షాక్ ఇస్తోంది. కానీ కొన్నేళ్లుగా ఈ కంపెనీలు వినియోగదారులను మోసగిస్తూ మద్యం ప్రియుల ఆరోగ్యంతో బిజినెస్ చేస్తోందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీల్లో నిర్ధారించబడింది. నిర్దేశిత తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి మద్యం తయారీలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడుతున్నారని గుర్తించింది. ఓల్డ్ మంక్, యాంటిక్విటీ బ్లూ, రాయల్ ఛాలెంజ్, బ్యాక్ పైపర్ డీలక్స్ వంటి పాపులర్ విస్కీ, రమ్ రకాల విక్రయాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్ కు చెందిన డయాజియో, ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, మహారాష్ట్రలో తయారయ్యే ఇన్ బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్ వాటర్ సంస్థలు తయారు చేసిన కొన్ని ప్రత్యేక బ్యాచ్లలో ఈ నాణ్యతా లోపాలు బయటపడడంతో అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.